Hello, aspirants. Hope you all are doing wonderful preparation, Andi. Let's begin our session of the Hindu analysis in Telugu, Andi. July 31st, 2025 newspaper ni discuss చేయబోతున్నాం, and this is the front page and these are the few important headlines from today's newspaper అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. విని ఇఫ్ పాసిబుల్ ట్రై టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద సినాప్సిస్ అండ్ ఇన్పుట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు గివ్. కరెంట్ అఫైర్ నోట్స్లో ఆ పాయింట్స్ అన్ని రాసి రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎస్, ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడానికి మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటే, బికాస్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఆ హైలీ ఇంపార్టెంట్ అండి. లైక్ నిజార్ కానీ, ట్రంప్స్ టారిఫ్ కానీ, ఈ ఐఐపి సిపిఐ ఏదైతే చేంజ్ చేయబోతున్నారో, అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కానీ, సో లాట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ట్రంప్స్ ట్రేడ్ వార్ విత్ 25% టారిఫ్ అండ్ పెనాల్టీ టు హిట్ ఇండియా అండి. August 1 నుండి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఈయన ఏం చెప్తున్నారంటే, యు ఆర్ పర్చేసింగ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్, energy purchases from Russia. So for that we are doing this, as well as you are the one who is saying to stop ceasefire fighting with Ukraine and everything. But again, you are doing business with the Russia, and you are the second highest after China. You are giving lots of support system to them. సో దీనికోసం మేము పెనాల్టీ వేస్తున్నాము అని. మనకు తెలుసు కదా, ట్రంప్ 2.0 స్టార్ట్ అయిన దగ్గర నుండి టారిఫ్ ఆయన ఒక వెపన్లా తీసుకొని హీ స్టార్టెడ్ అటాకింగ్. హీ టేకెన్ వైడ్ రేంజ్ ఆఫ్ డెసిషన్స్, లైక్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ గ్లోబల్ నేషన్స్ కానీ, నాట్ సపోర్టింగ్ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్ కానీ. అండ్ మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ నేషన్స్ టూ కూడా ఫ్రెండ్స్గా ఉన్నప్పటికీ వీఆర్ గోయింగ్ టు చార్జ్ దిస్ హ్యూజ్ టారిఫ్ బికాస్ ఆఫ్ ద కండిషన్స్ అని చెప్పి ఆయన కొన్ని ఎక్స్ప్లెనేషన్ పాయింట్స్ చెప్పారు. అండ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ట్రేడ్ ఎలా చేంజ్ అవబోతుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఏంటన్నది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అండి. అండ్ ఎస్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా ఇస్ లాంచెస్ నాసా ఇస్రో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. జిఎస్ఎల్వి F-16 క్యారీ చేసిన నిసార్ శాటిలైట్ని శ్రీహరికోట నుండి లాంచ్ చేశారండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ మేజర్ ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్ అండి, విత్ 2 రాడార్స్ ఆఫ్ 2 ఫ్రీక్వెన్సీస్. సో సింపుల్గా చెప్పాలంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ చదివేటప్పుడు నేమ్ ఆఫ్ ద శాటిలైట్, పర్పస్ ఆఫ్ ద శాటిలైట్ అడుగుతారు. ఇట్ ఈస్ గోనా డెఫినెట్లీ బ్రింగ్ లాట్స్ ఆఫ్ చేంజ్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు అబ్జర్వ్ ఫ్యూ అప్లికేషన్స్ లైక్ షోర్ లైన్ మానిటరింగ్ కానీ, స్టార్మ్ క్యారెక్టరైజేషన్ కానీ, మ్యాపింగ్ ఆఫ్ సర్ఫేసెస్, వాటర్ రిసోర్సెస్, డిజాస్టర్ రెస్పాండ్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా స్టడీ చేయబోతుంది. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఆఫ్ ద డిజాస్టర్స్ టు చెక్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, నిజార్ టు మానిటర్ బోత్ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ చేంజెస్ త్రూ క్లౌడ్ స్మోక్ వేస్టేషన్. ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగేటప్పుడు ఫ్యూ స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ యాజ్ పర్ నిసార్ అని అడుగుతారు. మెయిన్స్ అడిగేటప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ స్పేస్ రిలేటెడ్గా అడిగినప్పుడు కూడా యూ మే హ్యావ్ ఏ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ దిస్. అండ్ ఎస్, నిన్న అండ్ మొన్న మనం చిల్డ్రన్ ట్రాఫికింగ్ గురించి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడాం కదా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వరల్డ్ డే అగెయిన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్టికులర్ ఈ పర్టికులర్ పాయింట్ ఏంటంటే, అగైన్ టైమ్ బౌండ్ జస్టిస్ ఫర్ ట్రాఫిక్డ్ చిల్డ్రన్ ఇవ్వాలి అన్నది ఒక మెజర్. ఇది మెయిన్స్కి కేస్ స్టడీ లాగా ఇంపార్టెంట్. మనకి చెప్పాను నేను మీకు ఆల్రెడీ, దిస్ ఈస్ ద క్రిటికల్ ఛాలెంజ్ ఆఫ్టర్ టెర్రరిజం అండ్ అబ్యూస్ అండ్ లేబర్, ఆల్ దీస్ థింగ్స్. సో ఎస్పెషల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మేజర్ హర్డల్ అనేది. సో వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ రాసి పెట్టుకోండి. జస్ట్ నేను ఒక హైలైట్ ఇవ్వడానికి ఇచ్చాను. అండ్ ఎస్, ఇప్పుడు బేబీ సెల్లింగ్ అనేది కూడా ఒక మేజర్ ఇష్యూగా వస్తుంది. బికాస్ బెగ్గింగ్ ఒకటి, బేబీ సెల్లింగ్ ఒకటి, ట్రాఫిక్డ్ హ్యూమన్ ఒకటి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మాఫియా అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మేజర్ ఏమంటారు, కనిపించని క్రిమినల్ యాక్టివిటీస్ అండి. సో ఎస్డీజీస్లో మనం హ్యూమన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ని, ఇలాంటి క్రైమ్స్ని మనం హ్యాండిల్ చేసి సాల్వ్ చేయాలన్నది మెయిన్ ఐడియా. అండ్ ఎస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. బికాస్ ఆఫ్ దిస్ చెస్ ప్లేయింగ్ ఎ కీ రోల్ ఇన్ స్పోర్ట్స్ నౌ డేస్. వరల్డ్ చెస్లో మనం టాప్ 1లో ఉంటున్నాము. ఇక్కడ ఛాలెంజెస్ అండ్ అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు కోనేరు హంపి గారు కానీ, హారిక గారు కానీ, వైశాలి కానీ, ప్రజ్ఞానంద, గుకేష్, దివ్య, ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ చెస్సెస్ అండ్ దే ఆర్ మేకింగ్ ద నేషన్ ప్రౌడ్. బట్ టాప్ 100లో చూసుకుంటే కనుక ఓన్లీ 8 ఇండియన్స్ ఆర్ దేర్, వైల్ చైనా హ్యాస్ 14. సో లాంగ్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాంగ్ టర్మ్ చెస్
ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోండి. బికాస్ హౌ ఫార్ పీపుల్ ఆర్ ఎఫర్టబుల్ టు ద ఫీజెస్ ఆర్ ద కోచింగ్ ఫీజ్ అని అడుగుతున్నారు. బికాస్ ఇన్స్పైర్ అయ్యి చాలా పేరెంట్స్ వాళ్ళ గర్ల్స్కి వాళ్ళ కిడ్స్కి ఎస్పెషల్లీ వాళ్ళ చిల్డ్రన్కి ఇది నేర్పించాలి, వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలి, కెరీర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. బట్ హౌ ఫార్ దే ఆర్ ఎఫర్టబుల్ బికాస్ దేర్స్ అ హ్యూజ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇట్స్ అ ఎక్స్పెన్సివ్ కోచింగ్. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ అని చెప్పి ఇట్స్ అన్ ఆర్టికల్ అండి. అండ్ ఎస్ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్పెక్టికల్ ప్రైవసీ అండ్ షేరింగ్ ద డిజిటల్ ఏజ్. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, డిజిటల్ ఎరా, డిజిటల్ ఏజ్, టెక్నాలజీ, డేటా ప్రైవసీ, ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ మీరు రాసే ప్రతి మెయిన్స్ ఆన్సర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఈ డైమెన్షన్స్ యాడ్ చేయండి. బికాస్ డిజిటల్ ఎరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫరెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసినప్పుడు వీ టచ్డ్ ఫ్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్, privacy, where data is a new big oil, new data or big data is a new oil which is having a huge impact and which is having a huge demand another. So in this digital era, one should have this kind of media ethics, platform accountability, and nature of spectatorship, all these things, because the function of legacy media in such instance is increasingly troubling because of their digital behavior. అంటే ఇట్స్ సింపుల్ అండి, ఒక మాటలో చెప్పాలంటే పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ఎథిక్స్ ఆఫ్ డిజిటల్ షేరింగ్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ డిజిటల్ బిహేవియర్ రిఫ్లెక్టింగ్ అవర్ మొరల్ కంపాస్. కాబట్టి ఇన్ అన్ ఎరా ఆఫ్ డిజిటల్, this kind of digital age, we have to fix the issues and we have to focus lot on what we are sharing. Are they worthy or not? They should not be beyond the breach, and privacy is not secrecy anymore now, because everyone is posting every possible way whatever they find. So it has to be taken care of, especially in privacy and sharing aspects. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మాట్లాడారు. You can use these analysis in your mains. And yes, this is very much important, where they are talking about ద అరెస్ట్ ఆఫ్ దీస్ టూ నన్స్ బై ఛత్తీస్గఢ్ పోలీస్ ఆన్ చార్జెస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. నేను మీకు చెప్పాను కదా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్, అండ్ దిస్ ఇయర్ దెర్ విల్ బి హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్. సో యూ కెన్ యూస్ దీస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్. అండ్ దీస్ హిందుత్వ గ్రూప్స్, హిందూ రూట్స్, ట్రైబల్ అవుట్ఫిట్స్, అండ్ ఆల్ దీస్ ఏం మాట్లాడుతున్నారు అన్నది ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ యాజ్ అన్ కేస్ స్టడీ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ ఎస్, ఇండియాస్ పోలీస్ మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ డర్టీ హారీస్ షారో. ఇది హైలీ ఇంపార్టెంట్ అండి, బికాస్ లాట్స్ ఆఫ్ డేటా, లాట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ స్టడీస్ ఇచ్చారు, డిఫరెంట్ స్టేట్స్ అండ్ హైయెస్ట్ నంబర్స్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్, అండ్ డిఫరెంట్ స్టేట్స్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ నాన్ సాల్వింగ్ కేసెస్ ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ డీకే బసు 1996లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అదొక పాయింట్ మెన్షన్ చేశారు. యాజ్ వెల్ యాజ్ కేఎస్ పుట్టుస్వామి 2017లో ఫండమెంటల్ రైట్స్ గురించి ఏం మాట్లాడారో అది వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. అండ్ ఎస్, ద లా కమిషన్ ఆఫ్ ఇండియాస్ 273rd రిపోర్ట్ అర్జ్డ్ పార్లమెంట్ టు ఎనాక్ట్ ఏ స్టాండ్ ఎలోన్ యాంటీ టార్చర్ లా అన్నది ఒకటి పాయింట్ మెన్షన్ చేశారు. ఇది ఇఫ్ పాసిబుల్ నేను సెపరేట్గా ఆర్టికల్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కొంచెం హైలైట్ చేసి పాయింట్స్ సినాప్సిస్ తీసిస్తాను. మస్ట్ అండ్ షుడ్గా రాయండి. సింపుల్గా చెప్పాలంటే జై భీమ్ మూవీస్ చూశారు కదా, యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ హౌ దీస్ కస్టోడియల్ డెత్స్ అండ్ వైలెన్స్ టేక్స్ ప్లేస్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ దీస్ వర్నలబుల్ అండ్ ట్రైబల్స్ అండ్ దళిత్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఆర్టికల్లో లా, పోలీసింగ్, డెమోక్రసీ, వల్నరబిలిటీ ఆఫ్ ద పీపుల్, హౌ పీస్ కెన్ బి హ్యాండిల్డ్ అనేది ఇచ్చారు. So it's not about this debate about policing or democratic maturity. It's about having that immediate what is called UN Convention against torture and enacting a law to stand alone anti-torture. ఇది పర్టికులర్గా ఈ ఆర్టికల్లో మాట్లాడారు. అండ్ ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ఆఫ్ కస్టోడియల్ వైలెన్స్ చాలా ఇప్పుడు న్యూస్లో ఉంది. అండ్ డిఫరెంట్ స్టేట్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో వీ కెన్ సీ దీస్ థింగ్స్. అండ్ రీసెంట్ ఇన్సిడెంట్ బికాస్ ఆఫ్ దిస్ 27-year-old టెంపుల్ గార్డ్ ఇన్ జూన్ తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇదంతా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ బూస్టింగ్ ద కెపాసిటీ ఆఫ్ లీగల్ ఎయిడ్ సిస్టమ్స్. అంటే ఎలొకేషన్స్, లీగల్ సర్వీసెస్, మళ్ళీ ఎథికల్ గ్రౌండ్స్లో బోత్ యూటిలైజింగ్ మ్యాన్ పవర్ అండ్ మనీ పవర్, then how they are depriving the quality of justice by utilizing these two powers. What about the ethical grounds of these people? What about the legal services? What about the
victim compensation, food distribution, and tree plantation, all these things taken care of by different frontline office staff of this NALSA and all, how NALSA fund is getting utilized, and what are the different states with different percentage of these legal aid and all these points అన్నది కొంచెం ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఇచ్చారు. If you are a law student, it might be interesting, and even if you are not, it is important from administrative perspective as well as judiciary perspective. GS mains lo, especially polity version lo, especially judiciary lo, last few days nindi manam allocations, delays in justice delivery and all these things మాట్లాడుతున్నాం కదా. So it is directly indirectly relevant to that particular topic, and you can quote this as an example, and these are facts very much important అండి. హర్యానా, జార్ఖండ్, అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఈ పర్సంటేజెస్ కొన్ని ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అండ్ ద స్టేట్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఇంక్రీజ్ ఎలికేషన్స్ ఫర్ లీగల్ ఎయిడ్, బట్ దెర్ ఆర్ స్టిల్ లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ అన్నది ఈ పర్టికులర్ ఆర్టికల్ మాట్లాడుతుంది. యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ మెకానిజం ఉండాలి, యాజ్ దెర్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ సర్వీస్ క్వాలిటీ అండ్ lack of trust issues ఉన్నాయి. So all this should be taken care of, and without these resources the system falls short of providing the justice అన్నది ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ఎస్, షేర్ ఆఫ్ ఏసీ బర్త్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది హిందూలో ఇచ్చారు అని అంటే డెఫినెట్లీ కొంచెం ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. ఒకసారి డేటా చూసుకోండి, బికాస్ పర్సంటేజ్ ఆఫ్ ఛార్జెస్ ఒకటి, నంబర్ ఆఫ్ షేర్ ఆఫ్ బర్డ్స్ అండ్ సీడ్స్, సబర్బన్ అండ్ అర్బన్ రీజియన్స్, ట్రైన్స్ అక్రాస్ ఇండియా, డిఫరెంట్ డేటా ఇచ్చారు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోయొచ్చు, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఎస్, this is one more important article. See, aviation ministry is achieving a lot. They are talking a lot about this aviation infrastructure, laying foundation stones for different aircrafts and air projects, ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇంత జరుగుతుంది. బట్ ఎయిర్ ఇండియా రీసెంట్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని తర్వాత లాట్స్ ఆఫ్ డిస్కషన్ కేమ్ బికాస్ ఆఫ్ దిస్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఆ పర్స్పెక్టివ్లో DGCA, that is Directorate General of Civil Aviation, over the past year identified 19 findings అండి. So all these are like level 1 findings, level 2 category violations, comparison of scale of various airlines, and different questions of safety standards, and how they are reassuring the traveling public and processes, and how they are reassuring these safety concerns, how they are regulating, and all these perspectives ఇచ్చారు. That's it. And yes, Delhi High Court asks if government has power to order cuts in Udaipur files. ఇక్కడ రియల్ స్టోరీస్ని సినిమా త్రో తీసి, బికాస్ సినిమా ఇండస్ట్రీ ఇస్ సచ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్, మనం డైరెక్ట్గా చెప్పే కంటే ఒక మూవీ లాగా వస్తేనే చాలా మందికి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అథ్లెట్ ఉన్నాడు, ఆయన ఏంటి అన్నది మనం బుక్స్లో పేపర్లో చదివే కంటే మూవీ ఫామ్లో చూస్తే మనకి ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్. అప్పుడు మనం ఇంకా ఎక్కువ రికగ్నైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ కాల్డ్ మేరీ కామ్ మూవీ కానీ, భాగ్ మిల్కా బాగ్ కానీ, అండ్ ఈవెన్ ద రీసెంట్ హరిహర వీరమల్లు మూవీ వచ్చింది. మెనీ పీపుల్ సెడ్ దట్ everyone knows about Sri Krishna Devaraya, but no one knows about Harihara Veeramallu. See, that's the range of history knowledge we have. So sorry to say that, but there are few movies which have came up with lots of controversies, like Kashmir Files is the one, and there are a few other movies. And Udaipur Files movie గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ సుప్రీం కోర్ట్ వర్సెస్ హై కోర్ట్ వర్సెస్ సెన్సార్ బోర్డ్ వర్సెస్ యాక్ట్స్ అండ్ ఆర్టికల్స్ అండ్ రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా మీరు కొన్ని క్వశ్చన్ చేసి మాట్లాడొచ్చు. బికాస్ దెర్ ఆర్ 6 కట్స్ ఇన్ ద ఫిల్మ్, ఎస్పెషల్లీ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ కనయ్యలాల్ టైలర్ మర్డర్ అండర్ ద గవర్నమెంట్స్ రివిజన్ పవర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ మూవీ ఇష్యూలో ఉంది కదా, మీరు ఇలాంటి వాటిని కేస్ స్టడీ లాగా తీసుకొని యూ కెన్ రైట్ దీస్ రిలేటెడ్ టు రైట్స్ పర్స్పెక్టివ్ అండి. దట్స్ ఇట్. And yes, this is the highly important article from today's newspaper. Ministry of Statistics and Program Implementation, with several updates of series such as GDP, Index of Industrial Production IIP, and CPI. They are going to change and update and set to be released from next year. So new GDP series ఏదైతే ఉందో with the base year of 2022-2023 updated from the previous base year, that is from 2011-12, will be released on February 27, 2026. సో ఇంతలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2
న్యూ సర్వేస్‌ని లాంచ్ చేసింది. ఒకటి నేషనల్ హౌస్ హోల్డ్ ట్రావెల్ సర్వే అండ్ డొమెస్టిక్ టూరిజం ఎక్స్‌పెండిచర్ సర్వే ఇన్ జూలై 2025. సో, దీస్ 2 హాస్ బీన్ రిలీజ్డ్ రీసెంట్‌లీ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ అని అడగొచ్చు. లేపోతే పర్పస్ ఆఫ్ దిస్ నేషనల్ హౌస్ హోల్డ్ ట్రావెల్ సర్వే ఏంటి అని కూడా అడగొచ్చు. సో, ఆరిజిన్, డెస్టినేషన్, మ్యాట్రిక్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్స్‌పోర్ట్ మోడ్స్ అండ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్‌ఫ్లూయెన్స్ ద మోడ్, డెస్టినేషన్ చాయిస్ అండ్ ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ ద ట్రావెల్ డిమాండ్ బై మోడ్ అన్నది స్టడీ. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఐయామ్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ సెపరేట్ అండ్ యెస్. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ ఈ పేపర్ మొత్తంలో కూడా డిజాస్టర్సే ఉన్నాయి. డిజాస్టర్స్ అగైన్ ఆఫ్ 2 టైప్స్, నేను చాలా సార్లు చెప్పాను, మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్. సో, ఇక్కడ చూస్తే హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ వార్స్ బిట్వీన్ డిఫరెంట్ నేషన్స్, దోస్ ఆర్ ద డిజాస్టర్స్ బై మ్యాన్ మేడ్ అండ్ దిస్ ఈస్ ద ఎర్త్‌క్వేక్ విచ్ రీసెంట్లీ హర్ట్ రష్యా. సో, రష్యా హిట్ చేసిన ఎర్త్‌క్వేక్, దిస్ ఈస్ న్యాచురల్ డిజాస్టర్. సో, మ్యాన్ మేడ్ డిజాస్టర్ you can handle, even natural disaster you can handle. So how can you do these kind of anti-disaster preparedness, advanced management, early warning system, taking help of technology? So studies of these climate changes, all this can helpful. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎర్త్‌క్వేక్ అన్నది కీవర్డ్. జాగ్రఫీ ఎన్‌సీఈఆర్‌టీలోకి వెళ్ళి బేసిక్స్ ఒకసారి చూడండి. అంటే టైప్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్ ఏంటి, నేమ్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్ ఏంటి, డిఫరెంట్ ఎర్త్‌క్వేక్స్‌లో డిఫరెంట్ సునామీస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ జరిగేటప్పుడు వాటిని ఆ రీజియన్‌కి తగ్గట్టు ఏ నేమ్‌తో పిలుస్తారు. ఎందుకంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఎర్త్‌క్వేక్స్ వచ్చినప్పుడు, సునామీస్ వచ్చినప్పుడు వి టాక్ అబౌట్ దిస్ రీజియన్ హిట్ దిస్ రీజియన్, దిస్ కేమ్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్, దిస్ కేమ్ ఫ్రమ్ అరేబియన్ సీ అని. సో, వాట్ ఈస్ దట్ వన్ ఆర్గనైజేషన్ విచ్ గివ్స్ నేమ్స్ టు దీస్ పర్టిక్యులర్ న్యాచురల్ డిజాస్టర్స్ అనేది ఒకసారి చూడండి. ఫ్యూ బేసిక్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్ అండ్ సునామీస్ చూడండి. వి ఆల్ నో సునామీ ఈజ్ ఎ గెయింట్ వేవ్, అది తెలుసు. బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో దీస్ వర్ ఆస్క్డ్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇది ఇంపార్టెంట్ ఫ్రమ్ జియోగ్రఫీ. సో, అలా ఒకసారి చదవండి. అందుకని చెప్పాను. అండ్ దిస్ ఇస్ ద రీసెంట్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ కాబట్టి కొంచెం మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఇచ్చి నో వన్ ఆస్క్ రిక్టర్ స్కేల్ మీద కొలుస్తారు. ఆ రోజులు అయిపోయినాయండి. దట్ ఈస్ వెరీ బేసిక్. కొంచెం అడ్వాన్స్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎన్ని మాగ్నిట్యూడు, ఎంత పాయింట్, రిక్టర్ స్కేల్ రీడింగ్ ఏంటి, ఇదన్నీ అడగరు. కొంచెం అడ్వాన్స్డ్‌గా ఆలోచించి ప్రిపేర్ అయ్యి, ఒకసారి నేను చెప్పాను కదా, టైప్స్, నేమ్స్, రీజన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చినా కూడా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. 4, 5 స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా మీరు ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉండాలి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ రష్యాస్ ఎర్త్‌క్వేక్ విచ్ ఈస్ ఇన్ న్యూస్. యాజ్ వెల్ యాజ్ కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, హౌ హ్యూమన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, లాస్ టు బోత్ లైఫ్ అండ్ ఎకానమీ, హౌ కెన్ బి హ్యాండిల్డ్, ఇదొకసారి చూడండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ది హిందూ అండి. ప్లీజ్ ట్రై టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా విచ్ వి ఆర్ గివింగ్. పీడిఎఫ్స్ కోసం మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. అండ్ ఈపీఎఫ్ఓ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కూడా మనం అక్కడ అప్లోడ్ చేసాం. ట్రై టు సాల్వ్ దెమ్ అండ్ ట్రై టు అప్లై ఫర్ దోస్ రీసెంట్ కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా. స్టడీ వెల్, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే అండి. థ్యాంక్ యూ.